హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా లాస్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్లో దాదాపుగా 1,20,000 అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారని. మరి అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ కావడానికి మెయిన్లీ 4 రీజన్స్ అని చెప్పొచ్చు. ఆ 4 రీజన్స్ ఏంటి? మీరు అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. సో వాటి గురించి మీకు డిజిటల్గా డిస్కస్ చేస్తాను. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తే మన అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని. సో దీనికి సంబంధించి మీకు ఇమ్మీడియట్లీ మీరు అప్లై చేయకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి, కానీ మనకు నెక్స్ట్ మంత్ February 22 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఒక 4-5 డేస్ తర్వాతనే అప్లై చేయండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా అంటే మీకు క్లారిటీ వచ్చిన తర్వాతనే అప్లై చేయండి. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. ఫుల్ కోర్స్ అంటే 1-2 సబ్జెక్ట్స్ కాదు, కంప్లీట్ కోర్స్ మీకు అంటే అప్డేటెడ్ కోర్స్ ఉంది మీకు. అండ్ ఇది మీకు కంప్లీట్ కోర్స్ అనేది జస్ట్ మీకు ప్రజెంట్ ఆఫర్లో భాగంగా 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 2,500 ఉన్న కోర్సు జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లాసెస్ మాత్రమే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్ ఉంటాయి. దాదాపుగా మీకు 200 టెస్ట్లు ఉంటాయి. సేమ్ మీకు మెయిన్ ఎగ్జామ్లో 1/3 రైల్వే ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా, సేమ్ స్టాండర్డ్ సేమ్ ప్యాటర్న్లో మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి. అలాగే వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. మీరు ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక ఫ్యాకల్టీ కనుక అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు నేనే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పార్ట్ డిస్కస్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్కట్స్ మీకు డిస్కస్ చేశాను. సో ఒకసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు క్లియర్గా కంటెంట్ కనిపిస్తుంది, టెస్ట్ సిరీస్లు కనిపిస్తాయి, డెమో క్లాస్ ఉంటాయి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? రైట్. సో ఇంకా మనకి ఈ టాపిక్లోకి వెళ్తే, సో మెయిన్ రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అప్లికేషన్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మెయిన్లీ మనకి 4 రీజన్స్ ఉంటాయి. అంటే ఈ 4లో మీరు ఏ ఒక్క మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఇందులో ఎక్కువగా మనకి స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. అంటే క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ ఉండకూడదు. అలాగే మనకి ఈ సిగ్నేచర్ అనేది మనకి రన్నింగ్ ఫార్మేట్లో ఉండాలి. రన్నింగ్ ఫార్మేట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ శేఖర్ అనుకోండి. సో ఇలా మీరు రన్నింగ్ ఫార్మేట్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మీరు గ్యాప్ లేకుండా ఇలా రన్నింగ్ ఫార్మేట్లో సిగ్నేచర్ చేయండి. ఓకే? రైట్. నెక్స్ట్, చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి మరొక కారణం ఏంటంటే ఇన్వాలిడ్ ఫొటోస్. సో ఈ ఇన్వాలిడ్ ఫొటోస్ అంటే మనకి ఫస్ట్ మీరు ఈ ఫోటో అనేది మనకు రీసెంట్గా తీసుకున్న ఫోటోనే తీసుకోండి. అంటే మ్యాక్సిమం మనకి నాట్ ఓల్డర్ దెన్ 2 months. 2 months కంటే బ్యాక్ ఉన్న ఫొటోస్ 80% పెట్టకండి. సెకండ్ ఏంటంటే, మీరు ఫొటోస్ ఇలా ఉండొద్దు. ఇలా ఎలా ఉన్నా మీ ఫొటోస్ని అంటే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తారు. ఇలా గ్లాసెస్ కానీ, ఇలా హెయిర్ కిందికి రావడం కానీ, లేదా ఇలా ఫోటో అంటే మీకు ఇమేజ్ రైట్ సైడ్ వెళ్ళి చూడండి ఇలా కానీ, సో ఇలా మీకు బ్లర్గా ఉన్నా కానీ, క్యాప్స్ ఉన్నా, ఇలా సన్ గ్లాసెస్ ఉన్నా, ఇలా ఎలా ఉన్నా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. మీ ఫోటో ఇలా నీట్గా ఉండాలి. సో ఇలా ఉంటేనే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకి రీజన్ ఏంటంటే అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి మల్టిపుల్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ రైల్వే జోన్స్ ఆర్ టు ద సేమ్ రైల్వే జోన్. సో ఒక క్యాండిడేట్ ఒకే అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ జోన్స్కి మల్టిపుల్ మీరు అప్లికేషన్స్ అంటే ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు అప్లై చేసేటప్పుడు. సో ఓవర్ ఏజ్డ్ ఆర్ అండర్ ఏజ్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నేమ్ రాంగ్లీ ఫిల్డ్. సో ఇక్కడ ఇదొక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు మీరు అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి. సో ఇక్కడ ఏజ్ అనేది మీకు తెలుసు, ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో 18 to 36 years ఇచ్చారు. సో అంటే మనకి ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఉంటుంది, 39 వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. ఓకేనా? రైట్. సో మరి ఈ డేట్ ఎప్పుడు చూసుకోవాలంటే మనకి యాజ్ ఆన్ 1/1/2025 చూసుకోండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు డెస్క్టాప్ మీద కనిపిస్తుంది కదా, ఫస్ట్ మీకు వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు. సో ఇక్కడ మీరు ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లై అని ఉంది కదా ఇక్కడ. సో అప్లై మీద ఇక్కడ మీరు చూపిస్తే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా.
సో మీకు ఆల్రెడీ క్రియేట్ అన్ అకౌంట్ అంటే ఏంటి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఏంటంటే, సో మీరు ఎప్పుడు కూడా ఇప్పటివరకు రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జాము అప్లై చేయలేదు. అంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో అది ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఇంక ఇంతవరకు ఎప్పుడు అప్లై చేయలేదు ఏ ఎగ్జామ్ కంటే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. లేదు నేను ఇంతకుముందు ఏదో ఒక ఎగ్జామ్కి, రైల్వే ఎగ్జామ్కి అప్లై చేశానంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఒకవేళ మీరు అప్లై చేయలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం అప్లై చేస్తాను అనుకుంటే ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేయగానే ఇది ఇలా మీకు కనిపిస్తుంది. సో దీన్ని మీకు ఆల్రెడీ మీకు అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఇలా క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. సో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అంటే ఇండియా అని ఇవ్వండి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫుల్ నేమ్ అంటే ఇక్కడ నేమ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది మిస్టేక్ ఏంటంటే, అంటే ఆధార్ కార్డులో కొంచెం నేమ్ చేంజ్ ఉన్నా, లేదంటే సర్టిఫికేట్లో ఒక నేమ్ ఉన్నా ఏ నేమ్ ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాగే అమ్మాయిలు మ్యారేజ్ తర్వాత ఆధార్ కార్డులో సర్నేమ్ చేంజ్ అవుతుంది. మరి ఆ సర్నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇవ్వాలా, లేదంటే ఇంకా ఎలా ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి. ఆధార్ కార్డ్ని ఇంకా వేరే ఏమైనా డాక్యుమెంట్స్లో వేరే ఇన్ కేస్ మీకు నేమ్ రాంగ్ ఉన్నా, సో వాటికి సంబంధించిన ఇవ్వకుండా మీరు మెమోలో అంటే 10th క్లాస్ మెమోలో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి. అలాగే మీకు ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే మనం టైప్ చేస్తామో మళ్ళీ అదే సేమ్ టైప్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ నో అని ఇవ్వండి ఒకవేళ మీరు నేమ్ చేంజ్ కాకపోతే. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మళ్ళీ అమ్మాయిలు మ్యారేజ్ తర్వాత ఆ నేమ్ ఆధార్ కార్డులో చేంజ్ చేసుకుంటుంటారు. అయితే మరి నేమ్ చేంజ్ అయింది కదా అని ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయకండి. ఆధార్ కార్డుని మర్చిపోండి. 10th క్లాస్ మెమోలో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమే యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి. అయితే ఇక్కడ అమ్మాయిలు చేంజ్ అయింది కదా అంటే ఆధార్ కార్డులో మాత్రం చేంజ్ అయింది కదా, 10th క్లాస్ సర్టిఫికేట్లో చేంజ్ కాదు కదా. సో కానప్పుడు మళ్ళీ మీరు ఏమని చెప్తారు, ఇక్కడ ఐ హావ్ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే నో అని క్లిక్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ 2 టైమ్స్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెలెక్ట్ జెండర్, మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాదర్స్ నేమ్, సో సేమ్ ఇక్కడ 2 టైమ్స్ మనకి టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మదర్ నేమ్ కూడా 2 టైమ్స్ మనకి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేటే ఇవ్వండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర ఈమెయిల్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఓటీపీ అంటే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అనగానే అది క్లిక్ చేయగానే మీరు ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. సో ఈమెయిల్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అంటే మనకి ప్రజెంట్ అంటే ఇది కంటిన్యూగా మనకి ఇప్పటి నుంచి అప్పుడే మనకు రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు కూడా ఇవి మనకు అవసరం అవుతాయి కాబట్టి సో ఈమెయిల్ జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత ఈమెయిల్ దానికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, సో మొబైల్ ఓటీపీ ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ మొబైల్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మనకి ఈ ఆధార్ వెరిఫికేషన్ అని వస్తుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ అంటే మీ ఆధార్ కార్డు ఏ ఫోన్ నెంబర్కి అయితే లింక్ అయి ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది కూడా ఇక్కడ టైప్ చేయండి. అంటే ఇక్కడ మీకు 3 ఓటీపీలు వస్తాయి. సో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన కింద ఇచ్చారు చూడండి, సో హయ్యర్ బై అని ఇక్కడ అండర్స్టాండ్ అని సో ఇచ్చారు కదా, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి, అంతే. తర్వాత నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయండి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు మీ ఇంతకుముందున్న పాస్వర్డ్ కాదు, అంటే మీ ఇంతకుముందున్న ఇన్స్టాగ్రామ్ పాస్వర్డో లేదంటే మీ ఈమెయిల్ పాస్వర్డో కాదు, సో బ్యాంక్ పాస్వర్డ్ అలాంటి పాస్వర్డ్ కాదు. సో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఏంటంటే మనకు నెక్స్ట్ టైం మనకు ఎప్పుడైనా మీరు అంటే ఓపెన్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు క్రియేట్ చేసుకొని నోట్ చేసి పెట్టుకోండి మళ్ళీ సపరేట్గా, మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రియేట్ చేసి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ క్రియేట్ చేసినప్పుడు కూడా పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ అని చూడండి. అంటే ఇక్కడ మనకు ఒకటి మీరు చేసే పాస్వర్డ్లో ఒక లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే స్పెషల్ క్యారెక్టర్ సింబల్ ఉండాలి, ఖచ్చితంగా ఒక సింబల్ ఉండాలి, అలాగే ఒక నెంబర్ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ని సేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఈ క్యాప్చా వస్తుంది కదా, సో క్యాప్చా మనకి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని వచ్చింది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ యాడ్ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మిస్టేక్ చేసినా కూడా మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే ఇక్కడ ఐ హ్యావ్ చెక్ ద అబౌట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ ప్రొసీడర్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనకు ఇలా సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ కానీ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్, ఇంతకుముందు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేశారో అది పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఉంది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇలా మీరు ఆన్లైన్ అప్లికేషన్ను క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వస్తుంది. సో ఇక్కడ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి వేరియస్ లెవెల్ పోస్ట్ ఇన్ లెవెల్ ఆఫ్ 1 of 7th ఉంది కదా, సో ఇది గ్రూప్ డీకి సంబంధించిన లెవెల్ 1 పోస్ట్కి సంబంధించింది. సో కింద ఇచ్చింది ఇగ్నోర్ చేయండి, అది వేరే సంబంధించిన నోటిఫికేషన్, అది మనకు సంబంధం లేదు. సో నెక్స్ట్ మనకి ఈ గ్రూప్ డీకి సంబంధించింది మనకి ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై అని ఆర్ఆర్బీ అండ్ ఆర్ఆర్సీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీకు ఇక్కడ సెలెక్ట్ ద ఆర్ఆర్బీ టు విచ్ యూ విష్ టు అప్లై, అంటే ఏ జోన్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏ జోన్కి అప్లై చేయాలని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. సో దీనికి సంబంధించి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఒకటి డిస్కస్ చేశాను, అంటే ఏ జోన్కి మనం అప్లై చేస్తే బెటర్గా ఉంటుందని. సో ఇక్కడ దానికి సంబంధించిన మీకు ఇంకా వీడియో కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. సో అందులో మీకు డీటెయిల్గా ఉంది. సో ఇక్కడ నేను సికింద్రాబాద్ అని అప్లై చేస్తున్నాను, సికింద్రాబాద్ క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎంటర్ చేసిన కూడా డీటెయిల్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ మీకు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో దీని తర్వాత నెక్స్ట్ మనం ఇంకా అడిషనల్గా దీనిలో మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే, సో మనకి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత రిలీజియన్ మనకి దాన్ని బట్టి క్లిక్ చేయండి. నెక్స్ట్ మదర్ టంగ్, మీకు తెలుగు అంటే తెలుగు ఇది ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ నేను తెలుగు క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, సో ఇక్కడ ఇచ్చిన మనకి ఏ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ కావాలనేది దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. అయితే మీరు ఒకవేళ ఇంగ్లీష్ అయినా కూడా తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఆ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో మీరు ఓన్లీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేశారని కూడా అప్పుడు మీకు తెలుగు కనిపించదు. సో అందుకే తెలుగు సెలెక్ట్ చేయండి బెటర్. తెలుగు సెలెక్ట్ చేస్తే మీకు ఇంగ్లీష్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనకి పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, అంటే మనకి మోల్స్, పర్మనెంట్ మోల్స్ మనకి ఏవైతే 10th క్లాస్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ అవే మళ్ళీ ఇక్కడ ఇన్ కేస్ మనకి 2 మోల్స్ ఉంటే సెకండ్ కూడా అది ఎంటర్ చేయండి. 2 లేదనుకోండి, 2 లేకపోతే ప్రజెంట్ మీకు ఎక్కడైనా ఉంటే 10th క్లాస్లో లేకపోతే ప్రజెంట్ ఎక్కడైనా మీకు ఉంటే అవి ఎంటర్ చేయండి, ప్రాబ్లం లేదు. లేదంటే నో మార్క్ అని ఎంటర్ చేయండి, అంటే 10th క్లాస్లో మీకు పడకపోతే నో మార్క్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ తీసుకుంటే మనకి ఇక్కడ కమ్యూనిటీలో మనకి సో అన్రిజర్వ్డా, ఎస్సీఆ, ఎస్టీఆ, ఓబీసీఆ, ఈడబ్ల్యూసీఆ, మీరు దేనికి సంబంధించింది అనేది దానికి సంబంధించి క్లిక్ చేయండి. నెక్స్ట్ పోస్టల్ అడ్రస్, మీకు పోస్టల్ అడ్రస్ ఇక్కడ మీ డీటెయిల్గా అంటే పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఉంది. సో ప్రజెంట్ అడ్రస్ మీకు కావాల్సిన అంటే సెలెక్ట్ చేయండి, డిస్టిక్, అడ్రస్, మండల్, విలేజ్ ఇవన్నీ క్లియర్గా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. సేమ్ ఉంటే మనకి సేమ్ ఎంటర్ చేయండి పర్మనెంట్ అడ్రస్, లేదా డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ ఎంటర్ చేయండి. లేదంటే ఇక్కడ మీకు టిక్ ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనుకోండి. సో ఇది టిక్ చేశారనుకోండి, అప్పుడు మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇది టిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రజెంట్ అడ్రస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఈ అడ్రస్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ అని ఇక్కడ ఉంది కదా, సేవ్ అని క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్లో ఏంటంటే మనకి ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అని ఉంది కదా, మీరు ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఎస్ అని, లేదంటే నో అంటే నో చేయండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఇక్కడ దాంట్లో ఎస్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, నో అంటే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ ఉంటే ఎస్ అంటే ఎస్ క్లిక్ చేయండి, నో అంటే నో క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ స్క్రైబ్ డీటెయిల్స్, స్క్రైబ్ కావాలనుకుంటే స్క్రైబ్ సంబంధించిన క్లిక్ చేయండి, ఎస్ ఆర్ నో. అలాగే ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ డీటెయిల్స్ ఉంది కదా, సో మీకు ఆర్యూ అయిన ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని ఇచ్చారు. సో ఈబీసీ సర్టిఫికేట్ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, ఇది రిజర్వేషన్ సంబంధించింది కాదు. అంటే జస్ట్ మనకి ఏంటంటే మనకు ఈబీసీ అనేది అంటే ఎవరైతే
ఇయర్లీ ఇన్కమ్ 50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈబీసీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అయితే దీనివల్ల పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉండదు, అంటే రిజర్వేషన్ ఉండదు. కాకపోతే ఫీజు విషయంలో అంటే 500 రూపీస్ కాస్త మీరు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే 250 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది, అంతే. దానికి మాత్రం యూజ్ అవుతుంది. సో దీనికోసం వరి కాకండి. ఉంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని కొట్టండి. అంతేగాని ఇప్పుడు నేను మళ్ళీ ఈబీసీ సర్టిఫికేట్ తీసుకుంటానని దానికోసం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికేషన్, అంటే మీరు ఆల్రెడీ రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ అంటే ఎస్ కొట్టండి, నో అంటే నో క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీషన్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు అప్రెంటిస్ సంబంధించిన యాక్ట్ కంప్లీట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బ్యాంక్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటంటే ఫర్ రిఫండ్ ఆఫ్ ఫీజ్, అంటే మీరు CBT-1 ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఏదైతే ఎగ్జామ్ ఫీజు పే చేస్తారో ఆ ఎగ్జామ్ ఫీజు మీకు మళ్ళీ రిఫండ్ చేస్తారు కాబట్టి మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ మీరు నెట్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తుంటారు కొంతమంది. సో అలా మీరు చూసుకోండి ఒకసారి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ IFSC కోడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో తర్వాత ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ అని ఉంటుంది కదా, సో సేవ్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు అదర్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టు యాడ్ యువర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ ద క్వాలిఫికేషన్ బిలో అండ్ క్లిక్ యాడ్ బటన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఇందులో మీకు ITI ఉంటే ITI, SSC ఉంటే SSC, ఇక్కడ SSC నేను క్లిక్ చేస్తున్నాను. సో SSC తర్వాత SSC సంబంధించిన మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది ITI కానీ మెట్రికులేషన్ అని. సో మనకు ఇన్ కేసు మీకు ITI ఉంటే మన ITI డీటెయిల్స్ కూడా ఇవ్వండి, లేదంటే సో ఇక్కడే డైరెక్ట్గా నెక్స్ట్ అని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అంటే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో మనకి దాదాపు 1,20,000 అప్లికేషన్ రిజెక్ట్ చేశారంటే అందులో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఒక ఫోటో అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఈ ఫోటో అనేది మీకు బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా వైట్ ఉండాలి, అంటే ఎలా అలాగే సెల్ఫీ తీసుకున్న ఫొటోస్ పనికిరావు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా అంటే మీకు వేరే ఏ కలర్ ఉన్నా రిజెక్ట్ చేస్తారు. అలాగే గ్లాసెస్ పెట్టుకోవడం కానీ క్యాప్ పెట్టుకోవడం, సో హెయిర్ కిందికి రావడం ఎలా ఉన్నా ఈ రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు చూడండి ఫోటో ఎలా ఉండాలని. అండ్ ఫోటో కూడా రీసెంట్గా ఉండాలి, అంటే 2 months కంటే ఎక్కువ ఉండొద్దు. సో రీసెంట్గా తీసుకున్న ఫోటోని మాత్రమే ఇక్కడ తీసుకోండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ద సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 50 KB to 100 KB ఉంది కదా. సో JPG ఫార్మేట్లో ఇది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఇచ్చారు JPG ఫార్మేట్లో అని. సో తర్వాత సిగ్నేచర్ కూడా ఇక్కడ మీకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు మెయిన్, ఇక్కడ రెండు జాగ్రత్తగా చేయండి. సో నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో మీకు జోన్ వైజ్లో మనకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఇలా వచ్చిన తర్వాత ఎలిజిబుల్ పోస్ట్ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది టిక్ చేయండి, నెక్స్ట్ ఇది టిక్ చేయండి, తర్వాత ఇక్కడ ఇది టిక్ చేయండి, తర్వాత ప్లేస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ అప్లికేషన్ వస్తుంది. సో ప్రివ్యూ అప్లికేషన్ టిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒకసారి మీరు కంప్లీట్గా మీరు ఏవైతే ఎంటర్ చేసారో అవన్నీ డీటెయిల్స్ వచ్చాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, లేదు అంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అంటున్నారు. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడే మీరు కరెక్షన్ చేసుకోవాలి, సబ్మిట్ చేసిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇంకా ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఓకే అనుకుంటే సబ్మిట్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్గా పేమెంట్ డీటెయిల్స్ అని వచ్చింది కదా, ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. సో మనకి పేమెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఎలాగైనా పే చేయొచ్చు. సో దీన్ని పేమెంట్ చేస్తే మీరు మీ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. సో ఇలా మీరు పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ పేమెంట్ వస్తుంది. తర్వాత మీరు వీలైతే ప్రింట్ తీసుకోండి, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది.